పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్నగాక మొన్న ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్ గేట్స్ మన అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, సాంకేతిక నైపుణ్యాన్ని పరిపాలనలో చూపించిన విషయాన్ని చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకు గురయ్యి ఇట్లా అన్నాడు, ఎక్సలెంట్ అని. బిల్ గేట్స్ కారు దిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని చూసి హౌ ఆర్ యు మై ఫ్రెండ్ అన్నాడు. అది చంద్రబాబు నాయుడు గారి స్థాయి. ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఈ వైసీపీ పకోడా బ్యాచ్ బిల్ గేట్స్ దీని సమోసా ఖర్చు ఎంత అయింది, టీ ఖర్చు ఎంత అయింది, కాఫీ ఖర్చు ఎంత అయింది, పునుగులు తిన్నాడు, ఎంత తిన్నాడు పునుగులు, ఇదా అడిగే ప్రశ్నలో కాదే. ఒక మైక్రోసాఫ్ట్ దిగ్గజమైన ప్రపంచ దేశాలు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉంటే మన అమరావతికి వచ్చినాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆయన అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద రాష్ట్రపతులు వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటి దిగ్గజం వీడికి వస్తే చూసి సంతోషపడాల్సింది పోయి ఆయన ఎవరు వైసీపీలో ఒక ఎక్స్ఎమ్మెల్యే, పకోడా ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, ఆ పకోడా అడుగుతా ఉన్నాడు, సమోసా ఎంత అయింది, టీకి ఎంత ఖర్చు అయింది. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎగ్ పఫ్ఫుల కోసం 3 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ విధంగా మేమేం ఖర్చు పెట్టలేదు. బిల్ గేట్స్ ఆయన స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు, ఆయన ఖర్చుతో వచ్చాడు. మనం ఇక్కడ ఆతిథ్యం ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆర్టీజీఎస్ని చూసి ఆశ్చర్య వ్యక్తం చేశాడు. ఒకడంటా ఉన్నాడు అరటికాయని చూపించాడు చంద్రబాబు నాయుడు అనేసి. ఆయన అరటికాయని చూపించినాడు, ఆర్టీజీఎస్ని చూపించాడు. దాన్ని గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బ్యాచ్ని అడుగుతున్నాను, మీరు పిలిస్తే బిల్ గేట్స్ కాదు కదా, బిల్ కలెక్టర్ కూడా రాడు. చంద్రబాబు నాయుడు గారు పిలిచినారు కాబట్టి వచ్చాడు బిల్ గేట్స్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాజైనా ఒక పెద్ద పారిశ్రామికవేత్త కానీ, ఒక పెద్ద మైక్రోసాఫ్ట్ కానీ, ఒక గూగుల్ కానీ, ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం వచ్చినటువంటి దాఖలాలు ఉందా? నోరు ఉంది కదా అని అట్ట పడితే అట్ట మాట్లాడేది, ఏది పడితే పోస్టులు పెట్టేది, దుమ్మెత్తి పోసేది. బిల్ గేట్స్ పైన నేర చరిత్ర ఉందంట. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన స్వచ్ఛమైన చరిత్ర ఉండేది. ఏం మాట్లాడుతున్నావు? 1,00,000 కోట్ల అవినీతి పరుడు మీ నాయకుడు. శుక్రవారం కోర్టుకు పోతా ఉన్నాడు. ఆయన అవినీతి గురించి, నేర చరిత్ర గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. నవ్వుతారయ్యా.